నమస్కారం. బి న్యూస్ ఛానల్ కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక, నేను మీ శివప్రసాద్. గాజువాక బీసీ రోడ్ పరసోత్సవం సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించిన గాజువాక స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్ శ్రీ సీతారామ ఉమా రామలింగేశ్వర ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించే శ్రీ సీతారామ ఉమా రామలింగేశ్వర పరశు మహోత్సవానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్సవ కమిటీ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుతో పాటు విశిష్ట అతిథులుగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొని పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజువాక ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తమ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేశారు. ఉత్సవానికి తిలకించేందుకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్టేజీల నిర్వహణ దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా పోలీసు యంత్రాంగంతో పాటు కమిటీ సభ్యులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ మద్ది శంకరెడ్డి, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాసరావు, వివిధ వార్డు కార్పొరేటర్లు గండ శ్రీను, బుల్లి ముత్యాల నాయుడు, బొడ్డు నరసింహపాత్రుడు, మహమ్మద్ ఇమ్రాన్ తో పాటు కమిటీ సభ్యులు ఆర్టీసీ శంకర్రావు, గోన శ్రీను, దొడ్డి రమణ, దేవులపల్లి సీతారాం, లంకా లత, యలమంచిలి పైడిరాజు, పిట్ట ప్రకాష్, తుంపాల వెంకటేష్, ఎన్నిటి కనకారావు, బొల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 1972లో శ్రీ సీతారాముల పరసగా మొదలయ్యి తర్వాత ఊరు పెద్ద అయిన తర్వాత పెద్దలందరూ నిర్ణయించుకొని శ్రీ సీతారామ ఉమారామలింగేశ్వర పరసగా మార్చడం జరిగింది. అలాగా చేసిన తర్వాత ఈరోజు ఊరు ఇంకా పెద్దదైంది కనుక గాజువాక ఉత్సవ్ అని పేరును నామకరణం చేసి, మరి గాజువాకలో ఉన్నటువంటి నాయకులందరూ అన్ని పార్టీ నుంచి కూడా కలిసి ప్రాంతానికి మంచి పేరు తేవాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఆ రాముల వారు ఆ ఉమా రామలింగేశ్వర యొక్క ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఉత్సవాన్ని ఘనంగా చేద్దామని నిర్ణయించుకున్నారు. ఇది ప్రతి ఏడాది చేస్తున్నాం. ఈ ఏడాది ఇంకా ఘనంగా చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే అందరూ కూడా ఇందులో పాల్గొని ఆ రాముల వారి ఒక ఆశీస్సులు, ఉమా రామలింగేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి కూడా అందరిని కోరుతున్నాం. మనకి పెద్ద పండుగ అయిన తర్వాత గ్రామాల్లో జరిగినటువంటి పండుగ కనుక దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ కూడా పెద్దలు నాగిరెడ్డి గారు వచ్చారు, అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి శంకరెడ్డి గారు, కార్పొరేటర్స్ అందరూ కూడా, కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ ఉత్సవాన్ని, ఎలాగ వైజాగ్లో విశాఖ ఉత్సవం జరుగుతుంది, గాజువాక ఉత్సవంలో కూడా అందరూ పాల్గొని దిగ్విజయం చేయని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. సీతారామ ఉమామహేశ్వర్ల వరుసగా నామకరణం చేయడం జరిగింది పెద్దలందరూ. తర్వాత గాజువాక పట్నం ఒక నియోజకవర్గం అయింది కనుక గాజువాక ఉత్సవంగా దీని నియోజకవర్గంలోనే భారీ ఎత్తున ఈ ఉత్సవం అనేది ఫిబ్రవరి 2వ తారీఖున జరుగుతుంది. భారీ ఎత్తున కుటుంబాలతో సహా ప్రోగ్రాలు, దైవ దర్శనాలు చేసుకొని ప్రోగ్రాలు చూసి కుటుంబాలన్నీ కూడా హ్యాపీగా సంతోషంగా ఈ పరసను తిలకించి వెళ్తారు కనుక ఉత్సవ కమిటీ పెద్దలు, అలాగే పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారి ఉత్సవ కమిటీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఆయన ఎక్కువ బాధ్యతలు తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మనందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కమిటీ ద్వారా జరుపుతున్నారు. ప్రజలందరూ, గాజువాక నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఈ పరసని జయప్రదం చేయాలని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. ఉమారామలింగేశ్వర తీర్థ మహోత్సవం గాజువాక ఉత్సవం మరి ఎప్పుడని ఎదురు చూస్తున్న గాజువాక ఉత్సవాన్ని మరి అందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ ఆనందోత్సవాలతో తిలకించే పరస ఈ గాజువాక ఉత్సవం. ఈ యొక్క ఉత్సవం జరుగుతుందంటే కేవలం ఉత్సవ కమిటీ సభ్యులు మరి నిర్విరామంగా మరి పరస వస్తుందంటే పండగ వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా శ్రమించి ఏది ఆశించకుండా అందరూ కూడా మంచి మనసుతో, వీళ్ళు వాళ్ళని కాకుండా పెద్ద చిన్న కాకుండా మంచి క్రమశిక్షణతో ఈ యొక్క గాజువాక ఉత్సవాన్ని దిగ్విజయంగా జయప్రదం చేసి ముందుండి నడిపిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా, ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా అయితే పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. వీళ్ళు వాళ్ళని కాకుండా అటు ఈ యొక్క ప్రధాన కారణం మరి ముందు నడిపిస్తున్న మరి యొక్క ఉత్సవ కమిటీ చీఫ్ అడ్వైజర్ అంటే గంధ శ్రీనివాసరావు గారికి,
అలాగే అడ్వైజర్ అయినటువంటి మన ఆర్టీసీ నాయకులు, ఈ యొక్క ఉత్సవ కమిటీ ప్రత్యేకమైన వ్యక్తి అయినటువంటి ఆర్టీ శంకర్ గారికి, అలాగే దొడ్డి రమణ గారికి, అలాగే జనరల్ సెక్రటరీ ఎలమంచిలి పైడిరాజు గారికి, కోశాధికారి పవనశెట్టి వాసు గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పిట్ట సూర్యప్రకాష్ రెడ్డి గారికి, అలాగే వీళ్ళే కాకుండా యువకులు, ప్రత్యేక యువకులకి వచ్చి ధన్యవాదాలు తెలపాలి. మన నిర్విరామంగా చక్కగా ప్రతి చిన్న షాపు ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటూ, ప్రత్యేకంగా అయితే మేము వర్తకులకి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. వ్యాపారాలు సరిగా లేకపోయినా మనం గాజువాకలో ఉన్నాం, గాజువాక పేరు ప్రఖ్యాతులు తేవాలని ప్రతి ఒక్కరు కూడా చక్కగా సహకరిస్తున్నారు. అలాగే కుర్రవాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళని కాదు, ఆ పేర్లు చాలా లిస్ట్ ఉంది, విషయమే చదువుతాం. అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలండి. అలాగే మహిళ అయినా సరే మాజీ కౌన్సిలర్ అయినటువంటి లంకలత గారు, వారు ఒక ₹1,00,000 ప్రోగ్రామ్ పెట్టుకోవడం కాకుండా మరి ఆవిడ వాళ్ళ పిల్లలతో కుటుంబ సమేతంగా ఈ పరసలో మేమున్నామని వాళ్ళు కూడా ఇక్కడ డొనేషన్కి వస్తూ అందరూ కూడా మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా ఈరోజు ఈ పరిస్థితి దిగ్విజయంగా జయప్రదం అయ్యి దినదరాభి చెందుతుందంటే మీడియా వారికే. ఈ ఛానల్ ఆ ఛానల్ కాదండి, గాజువాకలో నివసిస్తున్న మీడియా వారికి అందరూ కూడా మా యొక్క ఉత్సవ కమిటీ కార్యవర్గం తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. యాక్చువల్గా కమలంగేశ్వర తీర్థ మహోత్సవం గాజువాక ఉత్సవంగా నామకరణం చేస్తూ గాజువాక శాసనసభ్యులు, ఉత్సవ కమిటీ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్న శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పితృ సమానులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు, వైస్ చైర్మన్ శంకరెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారిని చంద్రపూడి వెంకటరామ గారిని పిలవడం జరిగింది. అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఈ కార్యక్రమం అటెండ్ అవ్వలేపారు. ఉత్సవ కమిటీలో ఉన్న సభ్యులు పెద్ద అధ్యక్షులు మన గోన శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన ఎల్లమంచిలి పైడిరాజు గారు సెక్రటరీ గారు, ట్రెజరరు వాసు గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు పెద్దలు శంకర్రావు గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పిట్ట ప్రకాష్ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ లంకాలత గారు, అదేవిధంగా అందరి సహాయ సహకారాలతో సుమారుగా 15 రోజుల నుంచి పండుగ వెళ్ళిన మరుసటి నుండి కూడా ఈ గాజువాక ఉత్సవం మీద మీకు అనేకమైన విధాలుగా గత 15-20 సంవత్సరాల నుంచి గాజువాకలు కనివిని ఎరుగిన రీతిలో మీకు కార్యక్రమం చేయడం జరుగుతుంది. పల్లా శ్రీనివాస్ గారు ఆయన చైర్మన్గా పెట్టిన దగ్గర నుంచి సీతారామ ఉమారామలింగేశ్వర 2 టెంపుల్స్ కూడా కల్పించి చేయాలని చెప్పి ఆలోచనతో ఒక బ్రహ్మాండంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదే భాగంగా 15 సంవత్సరాల నుంచి ఆయన చైర్మన్గా పల్లా శ్రీనివాస్ గారిని చైర్మన్గా పెట్టి, తర్వాత కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆ పార్టీతో సంబంధం లేకుండా అందరూ ఒకటే పార్టీ ఉత్సవాన్ని దిగ్విజయం పూర్తి చేయాలనే ఆలోచనతో మేము కార్యక్రమం చేయడం జరుగుతుంది. లాస్ట్ 12-13 స్టేజ్లు పెట్టి కూడా పెట్టడం జరిగింది. జనం పెరిగిపోవడం వల్ల ఇటు సిఎంఆర్ వరకు విస్తరించేటట్టుగా, అటు హై స్కూల్ రోడ్డుకి వెళ్ళిపోతుంది, ఇటు టీఎన్ఆర్ ఫంక్షన్ వరకు మార్కెట్ రోడ్లో కూడా ఈ విస్తరించడం వల్ల పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ అవుతుందని చెప్పేసి మనం కొద్ది స్టేజ్లు తగ్గించి ప్రజలకి అనుకూలంగా ఉండేట్టుగా వాళ్ళు తిలకించి వెళ్ళేటట్టుగా ఉండాలనే ఆలోచనతో కొద్ది స్టేజ్లు తగ్గించుకొని కార్యక్రమం బ్రహ్మాండం మంచి ప్రోగ్రామ్స్ పెట్టి ఈ ప్రజల్ని ఆస్వాదించేటట్టుగా మేము కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా పెద్ద సహకారాలతో పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా నాగిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మాకు డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పూర్తి సహాయ సహకారాలతో ఇంత దిగ్విజయంగా మేము పూర్తి చేయాలనుకుంటున్నాం. ప్రతి స్టేజర్ కూడా కమిటీ మెంబర్ 3 పెట్టి సీసీ కెమెరాలు కూడా పెట్టించి, ఎందుకంటే కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని కొంతమంది ఆగ్రహాలు వస్తారు, లేడీస్ని ఇబ్బంది పెట్టడానికి అది చేయకుండా ఉండడానికి సీసీ కెమెరా కూడా పెట్టి ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు కూడా పెట్టి సుమారుగా 200 మంది వరకు పోలీసులు కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది, సిపి గారితో మాట్లాడారు. 11 గంటల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి మేమైతే భావించాం. ఎమ్మెల్యేగా 12 గంటల వరకు అవకాశం ఇస్తాను, అక్కడ గొడవలు జరగకుండా జాగ్రత్త చూసుకుని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో దీనికి అనకాపల్లి తర్వాత గాజువాక బ్రహ్మాండం చేస్తున్నాం. అనకాపల్లి మించేటట్టుగా మేము కార్యక్రమం చేయాలని చెప్పేసి మీ అందరం కూడా ఒకే మాట మీద ముందుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. మరి ఏదైతే ఫిబ్రవరి 2వ తారీఖున జరగబోయే గాజువాక ఉత్సవానికి సంబంధించి నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పున్నారు. మరి ఈ గాజువాక ఉత్సవం మరి ఈ జిల్లాలోనే మరి అత్యధికంగా ప్రజాదరణతో చేసే ఉత్సవం గాజువాక ఉత్సవం. మరి ఒక జిల్లాతో పక్కనున్న అనకాపల్లి జిల్లాతో పోల్చుకుంటే మరి విశాఖపట్నం జిల్లాకి ఎంత పెద్ద ఉత్సవం గాజువాకలోనే జరుగుతుందని చెప్పి అయితే మరి ఉత్సవ కమిటీ తరఫున అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మరి దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీని గారు కూడా వారి భుజస్కంధాలపైన వేసుకొని మరి ఉత్సవాన్ని అయితే నడిపించడం జరుగుతోంది. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేలు కూడా
నాగిరెడ్డి గారు, గురుమూర్తి రెడ్డి గారు, సింతలపూడి వెంకటరామయ్య గారు వీళ్ళంతా కూడా మరి మాకు సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మరి చీఫ్ అడ్వైజర్గా ఉన్న గంధం శ్రీనివాసరావు గారు, కార్పొరేటర్ గారు, మరి వారు కూడా వారి భుజస్కంధాలపైన వేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని కమిటీతో సహా ఫాలో అయ్యి ఈ ఉత్సవాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. మరి ఒక్క విషయం, మరి దీంట్లో కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్సు, మరి అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా మరి నిరంతరం కూడా శ్రమించి ఈ ఉత్సవాన్ని అయితే వారు కమిటీ భుజస్కంధాలపైన వేసుకొని నడిపిస్తూ ఉన్నారు. మరి గత 55 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పరస ఈరోజు ఉత్సవంగా మారి లక్షలాది మంది ప్రజలైతే ఈ ఉత్సవాన్ని తిలకించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా మరి దీనికి సహకరిస్తున్న పోలీసు వారికి, మున్సిపాలిటీ వారికి, ప్రత్యేకంగా ఈ యొక్క ఉత్సవాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్న పత్రికా విలేకరులకు మరి అందరికీ కూడా ఈ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే తెలియజేస్తాం.